ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందుము. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆమెన్. यीशु मसीह की जय। आज दिन की प्रभु वचन भजन संहिता में 50 अध्याय में है और स्वर्ग उसके दमीम होने का प्रकार करेगा, क्योंकि परमेश्वर तो आप ही न्याय हो। ఆమెన్. యేసు మసీకి జై. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన మనుషులు మనకు అన్యాయము తీర్చవచ్చు, కానీ ఆయన అన్యాయము తీర్చే దేవుడు కాదు, న్యాయము తీర్చే దేవుడు. కాబట్టి ఆయన ప్రజలమైన మనము చప్పట్లు కొట్టాలి, జయధ్వనులతో ప్రభు అయిన క్రీస్తు వారిని గూర్చి మనము ఆర్భాటముగా జేజేలు ప్రభు అయిన క్రీస్తు వారికి మనము చెప్పాలి. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। हे देश देश के सब लोगों, तालियां बजाओ, ऊंचे शब्द से परमेश्वर के लिए जय जय करो। आमीन. यीशु मसीह की जय। क्योंकि परमेश्वर न्याय हो, हम सबको परमेश्वर यीशु मसीह न्याय करने की बेटा हुआ है। यीशु मसीह की जय. ఆమెన్. ఈ లోక సంబంధమైన మనుషులు అన్యాయము తీర్చుతారు, కానీ దేవుడు న్యాయము తీర్చే ప్రభువు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు. ఆయన భూమి అంతటికీ మనందరికీ కూడా మహారాజు అయి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। क्योंकि यहोवा परम प्रधान और भययोग्य है। वह सारी पृथ्वी को ऊपर महाराजा है। आमीन. यीशु मसीह की जय. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు అందరి హృదయములను చూసినవాడు, అందరి హృదయ రహస్యములను తెలుసుకొనిన దేవుడు. కాబట్టి ఆయన న్యాయము తీర్చగలుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు అయిన క్రీస్తు వారిని మనము న్యాయము కోసరము అడగాలి. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన న్యాయకర్త. దేవుడే తానే న్యాయకర్త అయి ఉండి మనకు న్యాయము తీర్చే దేవునిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। क्योंकि परमेश्वर यीशु मसीह तो मन की गुप्त बातों को जानता है। यीशु मसीह राजों का राजा है, प्रभुओं का प्रभु है।
हम सब की न्याय करने की यीशु मसीह हम सब के पास है। यीशु मसीह की जय। आमीन आमीन आमीन।